ఇదంతా కూడా దోసపిండి బోండాల కోసం ఈ దోసపిండిని కొంచెం ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇలా దోసపిండి తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా క్యారెట్ తురుము, కొన్ని ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇది బోండాలు వేయడానికి ఎక్కువ నూనె అవసరం లేదు. పెనం పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకునే అవసరం లేదు. పిల్లలకు కూడా హెల్తీగా పెట్టవచ్చు. ఇలాంటిది ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో లైట్గా 1 or 2 drops ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇలా కలిపి పక్కన పెట్టుకున్న పిండి అంతా కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఫుల్గా వేయద్దు, కొంచెం వేయండి, తర్వాత పొంగి పైకి వస్తాయి. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇలా మొత్తం అన్ని వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా చిన్నగా రెండో వైపు కూడా తిప్పుకుని రెండో వైపు కూడా మొత్తం అన్ని ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ పూర్తిగా కాలనీయకూడదు. ఇలా కొంచెం కాలుగానే మొత్తం అన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా కొంచెం కాలుగానే మొత్తం అన్ని తీసేసుకోవాలి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. క్యారెట్ తురుము, ఆనియన్స్ వేసాను. పిల్లలు ఇష్టంగా తినడానికి చాలా బాగుంటాయి. ఆయిల్ ఎక్కువ అవసరం లేకోకుండా తక్కువ ఆయిల్తో బోండాలా తయారు చేసుకోవచ్చు. ఉన్న పిండి మొత్తం కూడా ఈ విధంగా బోండాల కింద వేసేసుకోవడమే. ఇలా ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు. నేను ఇప్పుడు ఇది రెండో వాయి వేస్తున్నాను. ఇదంతా కూడా ఒక పక్కన కలిపిన తర్వాత సేమ్ ప్రాసెస్ రెండో వైపు కూడా తిప్పుకుని రెండో వైపు కొద్దిగా కాల్చుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇందులో పల్లీ చట్నీ వేసుకుని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బోండాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మా చిన్నోడికి మాగాయ పచ్చడి అంటే ఇష్టం, అందుకనే వాడు మాగాయ పచ్చడి వేసుకుని తింటున్నాడు. చూశారు కదా, పిల్లలకి ఏ ఇష్టమో అలాగే మనం వేసి పెట్టాలి. దోశలు వేస్తుంటే వాళ్ళు ఇష్టంగా తినట్లేదని చెప్పి ఈ విధంగా ట్రై చేశాను. చాలా ఇష్టంగా తింటున్నారు. ఇలా చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.